ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇండియాలో చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. అంటే ఇది ఆగిపోతుందా, కొనసాగుతుందా అంటే ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా మన వాళ్ళు అంటే మంత్లీ 25,000 crores దాకా వస్తుందండి ఎస్ఐపి రూపంలో. అంటే టోటల్ ఎస్ఐపి ద్వారా మార్కెట్లోకి వచ్చే మనీ రఫ్గా అరౌండ్ 13 లక్షల కోట్లు ఇప్పుడు దాకా వచ్చింది కూడా. అండ్ మ్యూచువల్ ఫండ్ సైజు మొత్తం టోటల్ సైజు ఆల్మోస్ట్ 60 లక్షల కోట్లు దాటుతుంది. ఆ సైజ్ చూసేసి, ఆ గ్రోత్ చూసేసి ఇక ఇంతతో ఆగిపోద్దేమో, ఇప్పటికే చాలా ఎక్కువ వచ్చింది అమౌంట్ అలా అనుకుంటారేమో. కానీ బట్ మన జీడిపి గ్రోత్ కంపేర్ చేసుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్ గ్రోత్ చాలా తక్కువ అండి. వరల్డ్ యావరేజ్ చూసుకున్నా సరే ఇండియా మనకి టోటల్ జీడిపి గ్రోత్ తో పోల్చుకున్నప్పుడు ఈ అసెట్ మేనేజ్మెంట్ చేసే అమౌంట్ సైజ్ ఎంత అంటే 18%. అంటే ఇండియా మ్యూచువల్ ఫండ్ సైజ్ జీడిపితో కంపేర్ చేసుకున్నప్పుడు 18%. ఇది వరల్డ్ యావరేజ్ 65 అండి. అంటే వరల్డ్ యావరేజ్ కూడా మనం రీచ్ అవ్వలేదండి. అదే అమెరికాతో పోల్చుకుంటే అమెరికా 123 అండి. జీడిపితో పోల్చుకున్నప్పుడు ఇది ఇంకా 125% పెడతారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్. అందుకని ఓవరాల్ గా మన దగ్గర ఉన్న డబ్బుతో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్ లో పెట్టి చాలా తక్కువ అమౌంట్. ఇది స్టార్టింగ్ ఇప్పుడే మనకు ఈక్విటీ కల్చర్ అలవాటైంది పబ్లిక్ కి, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం బిగిన్ చేశారు. అందుకని ఇది ఇంతతో ఆగదండి. మార్కెట్ పట్టడం పెరగటం అనే సెకండ్ ఇదంతా. కల్చర్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు పెట్టడం బిగిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అనుకోండి 8th క్లాస్ 9th క్లాస్ లో వాళ్ళు డమ్మీ ట్రేడింగ్ చేస్తారు. అది వాళ్ళ కల్చర్. అది అకాడమిక్ లో పార్ట్లా పెడతారు. ఇండియాలో కూడా ఫ్యూచర్ లో అకాడమిక్ లో పార్ట్లు వస్తాయి. ఇవి 10th ఇంటర్ కి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మన కల్చర్ లో కూడా ఒక పార్ట్ అయిపోద్ది ఇది. అందుకని కరెంట్ మనం చూస్తున్న ఈ మ్యూచువల్ ఫండ్ మూమెంటం అనేది టెంపరీ కాదండి, అది ఫౌండేషన్ పడుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వేరే అసెట్ క్లాసులు ఎక్కడ కూడా ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఇంత రిటర్న్స్ లేవు, ఇంత డిస్కౌంట్ కూడా రావు, ఇంత ఫ్రీక్వెన్సీ డిస్కౌంట్ కూడా రావు. ఎంత అని పెట్టుకోవచ్చు, మంత్లీ 500 రూపాయలు కూడా పెట్టచ్చు. ఇక్కడ ఎంత మిగులుతుంది పెట్టుకోవచ్చు. ఒకప్పుడు ఆన్లైన్లో లేవు కాబట్టి, మాన్యువల్ ప్రాసెస్ కాబట్టి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అట్ట కాదు, ఫోన్ యాప్ ఓపెన్ చేసేట స్పాట్ బటన్ ఒకటి అంతే, ఎవరైనా చేయొచ్చు ఆ పని. అందుకని ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఏంటి అర్థమవుతుంది. చేతిలో డివైస్ ఉంది, అకౌంట్లో ఓపెన్ చేయడం ఆన్లైన్ కేవైసీ ద్వారా ఈజీ అయిపోతుంది. అందుకని ఇప్పుడు మన కల్చర్లో పార్ట్ అయిపోయింది అది. అందుకని ఇక ముందు పట్టం అంటే ఉండదండి, ఇంకా పెరగమే ఉంటుంది. యాక్చువల్గా ఎఫ్ఐఎస్ ఈ మంత్ అమ్మింది 50,000 కోట్లు అండి. అది కనుక 2-3 years బ్యాక్ అని వాళ్ళు అమ్మితే కనుక మార్కెట్ కొలాప్స్ అవుతుంది 10 to 15%. ఇప్పుడు పడలేదు అంటే బికాస్ ఆఫ్ ది ఈ మ్యూచువల్ ఫండ్ కల్చర్ వల్లే. ఓకే, సో మార్కెట్ వీళ్ళ వల్ల ఎక్స్పెన్స్ అవుతుందని సెకండరీ స్టోరీ అదంతా. బట్ ఇప్పుడే స్టోరీ బీనేంది. అండ్ మ్యూచువల్ ఫండ్ ఇంకా సైజ్ ఇంకా పెరిగింది. నేను అనుకోవటం ఏంటంటే ఇక 3 years లో 1,00,000 కోట్లు దాటి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఉంది 60 లక్షల కోట్లు కదా, 1,00,000 కోట్లు దాటి వెళ్ళిపోద్ది మార్కెట్ ఈజీగా. అంత పెద్ద స్కోప్ ఉంది ఇండియాకి. ఎందుకంటే 140 కోట్ల జనాభా, వీళ్ళందరూ ట్రెడిషనల్ గా బ్యాంకులోనే పెడతారు. ఒక బ్యాంకుల్లో వీళ్ళు చేసే డిపాజిట్లే 16 లక్షల కోట్లు అండి. మ్యూచువల్ ఫండ్ లో పెట్టేది 3 లక్షల కోట్లు అండి సంవత్సరం మొత్తం మీద. ఎంత చాలా తక్కువ అమౌంట్ అది. డెఫినెట్ గా బ్యాంకుల్లో పెట్టే డబ్బు సగం బయటకు వస్తుంది దీంట్లోకి. అది మన కల్చర్ అయిపోద్ది. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ఎవ్రీ మంత్ మిగిలినంత తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్ లో పెడతా ఉంటారు. ఇయర్లీ యావరేజ్ మీద 12 to 15% సంపాదించుకుంటా ఉంటారు. అందుకని స్పెక్యులేషన్ మేబీ టెంపరీ ఏమో, కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ మిగతా వాటితో పోల్చుకుంటే 2-3% ఎక్స్ట్రా రావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్. అందుకని పబ్లిక్ అంతా కూడా వాళ్ళు అలవాటు పడతారు ఈ వాలటిలిటీకి, వీటికి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతా ఉంటారు. అందుకని మనం చూస్తున్న ఈ మూమెంట్ మ్యూచువల్ ఫండ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. ఇది డెఫినెట్గా కంటిన్యూ అవుద్ది. 25తో ఆగదు, 30, 40, 50 ఏదో ఒకసారి మనం ఒక 5-6 సంవత్సరాల్లో మంత్లీ 1,00,000 కోట్లు వచ్చే మూమెంట్ మనం చూస్తాం. మంత్లీ 20,000 కాదండి, 1,00,000 కోట్లు వచ్చే మూమెంట్ మనం చూస్తాం. ఎందుకంటే మనకంత పొటెన్షియాలిటీ ఉంది. ఎకానమీ ఇప్పుడే ఇన్ఫార్మల్ నుంచి ఫార్మాలిటీకి మారుతుంది. ఇన్ఫార్మల్ నుంచి ఫార్మాలిటీకి మారుతుంది. ప్రతిదీ బ్రాండింగే కదా. అందుకని ఫార్మల్ ఎకానమీ అయ్యే కొద్ది గవర్నమెంట్కి లెక్కలు అర్థం అవుతాయి. జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతాయి, టాక్సేషన్ పెరుగుతూ ఉంటుంది, అంటే హ్యాండ్లింగ్ స్కిల్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. అందుకని ముందు రోజుల్లో ఈ బ్లాక్ మనీలు ఉంటారు, అంటే ప్రైవేట్ గా మనీ ట్రాన్స్ఫర్ రేట్లు ఉండవు అనమాట. అందుకని లీగల్ గా సంపాదించుకునే ఛాన్స్ ఎక్కువ శాతం స్టాక్ మార్కెట్ లోనే ఉంటుంది లీగల్ గా. అంటే స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు మార్కెట్ అంటే ఇండియా ఒకటే కాదు కదా, ఇక్కడ వాల్యుయేషన్ ఎక్స్పెన్స్ అయింది అనుకోండి పక్క మార్కెట్కి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు ఇండియాలో కూర్చొని అమెరికాలో ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ హాంకాంగ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలానే రకరకాల కంట్రీలో ఇన్వెస్ట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీలో చీపర్గా ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ వస్తుంది అనమాట మనకి ముందు రోజుల్లో. అందుకని చాలా
వేరియంట్స్, చాలా రకాల ప్రొడక్ట్స్, చాలా కంట్రీలో పెట్టే ఛాన్స్ వస్తుంటుంది ఈ రూట్ లో. అందుకని ఇది ఇంకా పెరిగిద్ది తప్ప తగ్గదు. అంటే ఆల్ టైమ్ హై అనేది పడే ఛాన్స్ సైకలాజికల్ ఫీలింగ్ అంతే. ప్రతి స్టాక్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది, దాని అర్థం పడిద్దని కాదు, పెరిగిద్ది. అప్పుడు ఫ్రాడ్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు నిఫ్టీ ఉంది అనుకోండి, ఒకప్పుడు 5,000 ఆల్ టైమ్ హై, తర్వాత 6,000 ఆల్ టైమ్ హై, ఇప్పుడు 26,000 ఆల్ టైమ్ హై, నెక్స్ట్ 29,000 ఆల్ టైమ్ హై అవుతుంది, నెక్స్ట్ 30,000 ఆల్ టైమ్ పోతూనే ఉంటుంది. ఒకప్పుడు సెన్సెక్స్, ఇప్పుడు సెన్సెక్స్ నిఫ్టీ సెన్సెక్స్ గా మారింది. నిఫ్టీని మనం లక్షలు చూస్తామండి, 1,00,000 చూస్తాం మనం నిఫ్టీని. ఎందుకంటే రాను ఏమవుతుందంటే, ఇప్పుడు మార్కెట్ 5% పెరిగింది అనుకోండి, 1000 పాయింట్లు పెరిగింది. ఒకప్పుడు 1000 పాయింట్లు పెరగాలంటే 1 year. ఇప్పుడు ఈ సైజ్ మీద 1000 అని కాదంటే 1 month లో పెరుగుతాం మనం. అందుకని ఇప్పుడున్న కండిషన్స్ వేరు, ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. హిస్టరీలో ఎప్పుడు ఇండియా ఇంత వైబ్రెంట్ గా, ఇంత స్ట్రాంగ్ గా ఎప్పుడు లేదు. ఎకానమీ పెరుగుతుంది, పైగా వేరే కంట్రీలో పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ వస్తుంది. మనం ఇండియన్స్ వరల్డ్ వైడ్ సెటిల్ అయ్యి డబ్బంతా ఇండియాకి ప్రయాణమే 9 లక్షల కోట్లు పంపిస్తున్నారు ఇండియాకి, బయట నుంచి వచ్చే డబ్బే. అదే ఎంత ఎక్కువ మంది ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతే అంత ఎక్కువ డబ్బు మళ్ళీ అదే స్పీడ్ తో బ్యాక్ వస్తుంది. ఇది మొత్తం లోకల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. మన రోడ్లో చూసారు కదా ట్రాన్స్పోర్టేషన్ ఇవంతా కూడా. మీరు 10 years బ్యాక్ అబ్రాడ్ లో ఉండి ఇప్పుడు వస్తే ఇండియా కొత్త ఇండియా అండి. ఇది మన ఇండియా మనమే గుర్తుపట్టలేము, అంతగా చేంజెస్ వస్తున్నాయి లైఫ్ స్టైల్స్ లో. అఫ్ కోర్స్ కాస్ట్లీ అవుతుంది లైఫ్ స్టైల్స్, బట్ అట్ ద సేమ్ టైం చేంజ్ కూడా వచ్చేస్తుంది. అందుకని ఇంత ముందు పోల్చుకుంటే అబ్రాడ్ నో మోర్ అట్రాక్టివ్ అండి. ఇప్పుడు ఇండియానే అట్రాక్టివ్, గ్రోత్ ఇక్కడే ఉంది, అండ్ లైఫ్ స్టైల్స్ బాగా ఇక్కడే బాగుంది, అండ్ అన్ని రకాల అసెట్ క్లాస్ లో బాగా రిటర్న్స్ వస్తున్నాయి. ఒకప్పుడు 7 గాళ్ళు గోల్డ్ లో పెడతారన్నారు, ఇప్పుడు పెద్దలు గోల్డ్ లో పెడతలా. ఎందుకంటే గోల్డ్ రిటర్న్స్ కూడా 12% దాకా వస్తున్నాయి యావరేజ్ మీద. దట్స్ టూ గుడ్ రైట్. మన అమ్మమ్మలు నాన్నమ్మలు పెట్టారు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు మనకి అంతగా తెలికల్లో కనపడలేదు, బట్ ఇప్పుడు కనపడుతున్నారు అందరూ. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందా వాళ్ళకని. దాని మీనింగ్ ఏంటంటే మన కల్చర్ లోనే ఉంది జీన్స్ అనమాట, సేవింగ్ జీన్స్. అందుకని మన వాళ్ళు రియల్ ఎస్టేట్ లో పెడతారు, బ్యాంకులో పెడతారు, గోల్డ్ లో పెడతారు. ఇప్పటికీ ఇంత మోడర్న్ ఏజ్ లో కూడా ఆ అసెట్స్ కూడా బాగా రిటర్న్స్ వస్తున్నాయి కదా, అన్ని బెస్ట్ అనమాట ఇప్పుడు. అందుకని గ్రోత్ ఇక్కడే ఉంది, జనాభా ఇక్కడే ఉంది, టెక్నాలజీ అన్ని ఇక్కడే ఉన్నాయి బై డిఫాల్ట్. మ్యూచువల్ ఫండ్ కల్చర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అండ్ ఇప్పుడు మనం చూస్తున్న పీక్ కాదండి, బేస్ చూస్తున్నాం. ఈ బేస్ ఇంతే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, రకరకాల థీమ్స్ వస్తాయి ఇంకా. అందుకని సెబీ వాళ్ళు కూడా రీసెంట్ గా మ్యూచువల్ ఫండ్స్ కి పిఎంఎస్ కి మధ్యలో కొత్త అసెట్ క్లాస్ ఒకటి పెడుతున్నారు. అది ఎవరికి అంటే కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళకి, డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకి. అది 10 లక్షలు అనమాట మినిమం. మనం మ్యూచువల్ ఫండ్ లో కనుక 500 పెట్టి ఎలా తీసుకుంటామో అది 10 లక్షలు పెట్టి మినిమం తీసుకోవాలి. అలాగే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ బోల్డ్ అంతా వచ్చేసినాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు వచ్చేసినాయి. సో కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్ లో. అందుకని ఈ డిజిటల్ ఫార్మేట్ లో అన్ని రకాల అసెట్స్ ఉంటాయి. గోల్డ్ కావాలన్నా డిజిటల్ గా దొరికింది, రియల్ ఎస్టేట్ కావాలన్నా డిజిటల్ గా దొరుకుతాయి, స్టాక్స్ కావాలన్నా డిజిటల్ గా దొరుకుతాయి, డెట్ ఫండ్స్ కావాలన్నా డిజిటల్ దొరుకుతాయి, ప్రతిదీ అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ లో మన గ్లోబల్ సిటిజన్స్ ఎక్కడ ఎప్పుడు ఎలా సెటిల్ అవుతావు మనకే తెలియదు, అండ్ ఫిజికల్ అసెట్స్ క్యారీ చేయలేము. అందుకని మోడర్న్ పబ్లిక్ కి మోడర్న్ అసెట్స్ అనమాట. ఇది మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్ నీకు ఈజీ దొరుకుతుంది అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ హియర్ టు స్టే. అంటే మనం చూసేది బబుల్ కాదండి, స్టేబుల్ అది, అండ్ కంటిన్యూ అవుతుంది గ్రోత్. అంటే సార్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని అంటారా? అవును, డెఫినెట్ గా. ఎందుకంటే నెంబర్స్ అవే చెప్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ లోకి వచ్చే అమౌంట్ పెరుగుతుంది, మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు పెరుగుతున్నాయి. మొత్తం 17 కోట్ల మందికి డిమాట్ అకౌంట్లు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. యూనిక్ డిమాట్ అకౌంట్ లో ఉన్న సంఖ్య లాస్ట్ మంత్ 17 కోట్లు అనమాట. 17 కోట్ల మంది. అందులో ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్ లో పెట్టే వాళ్ళే 9 కోట్ల మంది ఉన్నారు. ఎస్ఐపిల ద్వారా మంత్లీ కొంచెం పెట్టేవాళ్ళు. ఆ సంఖ్య పెరగడం తప్ప తగ్గటాలు ఏమి ఉండదు. అప్ అండ్ డౌన్ అవ్వచ్చేమో కానీ గ్రోత్ మాత్రం ఆగదు. ఒక్కసారి వీటికి అలవాటు పడినప్పుడు ఇది ఈజీ అనమాట, థర్డ్ పర్సన్ తో పని లేకుండా. హాయ్, మీరు స్టాక్ మార్కెట్ కి కొత్త, లేదా మీరు మార్కెట్ లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్ గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ లో కనుక లాంగ్ టర్మ్ లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.